అందరికీ నమస్కారం. నేను మీ విపిఆర్. పులిరాజు అనే మూర్ఖుడు ఉండేవాడు. తన దగ్గర పనిచేసే మంత్రి మాత్రం చాలా తెలివైనవాడు. ఒకసారి రాజ్యంలో తీవ్రమైనటువంటి కరువు రావడం జరిగింది. అప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తమ ధాన్యాగారంలో ఉన్నటువంటి ధాన్యమంతా అప్పు కిందికైనా ఇవ్వమని బ్రతిమలాడడం జరిగింది. మంత్రి కూడా అదే విషయము రాజుకు సలహా ఇవ్వడం జరిగింది. కానీ మూర్ఖుడైనటువంటి రాజు అలా ఎలా ఇస్తాం వాళ్ళకని చెప్పేసి ఈ ధాన్యాన్ని పక్క దేశాలకు పంపించి అక్కడ అమ్మండి, కానీ వీళ్ళకు ఉచితంగా ఇవ్వద్దు అని చెప్పేసి ఆజ్ఞాపించడం జరిగింది. అప్పుడు మంత్రి సరే అని చెప్పేసి ఆ ధాన్యం అంతా తీసుకొచ్చేసి సముద్ర తీరం తీసుకొచ్చేసి కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రాజు దగ్గరికి వచ్చేసి, రాజుగారు, మన ధాన్యము సముద్రంలో తీసుకెళ్తున్నటువంటి సమయంలో ఓడలు మునిగిపోవడం జరిగింది, దీంతో మన ధాన్యం అంతా మునిగిపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంతో రాజు సరేలే ఏం చేద్దాం, మరి ప్రజలందరూ ధాన్యం కావాలని చెప్పేసి అడుగుతున్నారు కదా, వెళ్ళి సముద్రంలో వెళ్ళి తెచ్చుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. వెంటనే మంత్రి ప్రజలందరినీ సముద్రం దగ్గరికి తీసుకొని వచ్చేసి వాళ్లకు ఆ ధాన్యం అంతా పంచడం జరిగింది. దీంతో అందరూ కూడా మంత్రి యొక్క తెలివికి మెచ్చుకోవడం జరిగింది. జై హింద్.